వాళ్ళిద్దరూ ఇంజనీరింగ్ విద్యార్థులు యూట్యూబ్లో ఓ ఏటీఎం చోరీ విజువల్స్ చూశారు. ఈజీగా డబ్బును కొలగొట్టడం చూసి అట్రాక్ట్ అయ్యారు. అదే మాదిరి చోరీ చేయాలని ఆలోచించారు. 2 చోట్ల ప్రయత్నించి విఫలమయ్యారు. మరో ప్రాంతంలో ట్రై చేసి సక్సెస్ అయ్యారు. అందినంత దోచుకుని అడ్డంగా బుక్ అయ్యారు. చూశారుగా ఎంత ఈజీగా ఏటీఎం సెంటర్లలో డబ్బును దోచేశారో. విశాఖపట్నం క్యాన్సర్ ఆసుపత్రి సమీపంలోని ఆంధ్ర బ్యాంక్ ఏటీఎం సెంటర్ను ఈ నెల 1వ తేదీన ఇలా దోచేశారు. ఏటీఎంలో డబ్బులు తీస్తున్నట్లు కార్డును ఇలా పెట్టి అలా ఏటీఎం సెంటర్ స్క్రీన్ షాట్ బ్లర్ చేసిన కీ ద్వారా 4,92,000 రూపాయలను దోచేశారు. బ్యాంకు కార్డు పెడతారు. కార్డు పెట్టి పిన్ నెంబర్ కొట్టిన తర్వాత అమౌంట్ వచ్చేలోపు ఆ కీతో పిన్ ఓపెన్ చేసి లోపల బటన్ ఆఫ్ చేస్తారు, పవర్ బటన్. దానివల్ల ఏమవుతుందంటే అకౌంటెంట్ ఎవరైతే అకౌంట్ హోల్డర్ ఉన్నారో వాళ్ళ తాలూకా అకౌంట్ నుంచి అమౌంట్ డెబిట్ కాకుండా బ్యాంక్ అమౌంటే పోతుంది. ఇదే మాదిరి 4వ తేదీన కూడా ద్వారకా నగర్ ఆంధ్ర బ్యాంక్లో సేమ్ సీన్ రిపీట్ అయింది. ఇక్కడ కూడా 1,50,000 రూపాయలు దోచేశారు. ఈ ఘటనలపై బ్యాంకు మేనేజర్ల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా దొంగలను గుర్తించారు. ఈ కీని ఏం చేశారంటే వీళ్ళు గతంలో ఎప్పుడో గుజరాత్లో ఒక అఫెన్స్ అయితే వాళ్ళు టీవీలో చూసి దాన్ని స్క్రీన్ షాట్ తీసి ఆ కీని తయారు చేశారు. మళ్ళీ మీకు చూపిస్తే వేరే వాళ్ళు తీస్తారని మీకు చూపించట్లేదు. కీ కూడా సీజ్ చేశాము మేము. గోల్డ్ రింగు, సెల్ ఫోను, అలాగే ఒకళ్ళ దగ్గర నుంచి ఇంకో సెల్ ఫోను, ఆధార్ కార్డులు సీజ్ చేశాము. బ్యాంకులో 1,30,000 రూపాయలు అవి ఆల్రెడీ ఫ్రీజ్ చేయడం జరిగిందండి. అఫెన్స్కు వాడినటువంటి ఏటీఎం కార్డు ఒకటి, తర్వాత ఈ కీని కూడా సీజ్ చేశాం. మరో ఏటీఎం సెంటర్ను కొల్లగొట్టడానికి పథకం వేసుకున్న 2 యువకులను పోలీసులు రైల్వే స్టేషన్ సమీపంలో అదుపులోకి తీసుకుని విచారించారు. కాన్పూర్లో సిఎస్జేఎం కాలేజీలో ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ చదువుతున్న ఈ విద్యార్థులు యూట్యూబ్లో గుజరాత్లో జరిగిన చోరీ కేసును చూసి అదే మాదిరి ట్రై చేశారని విచారణలో తేలింది. విశాఖలో 2 ఏటీఎంలను కొల్లగొట్టిన తీరును